పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాడు. అది పచ్చని కూర మొక్కలు ఎప్పుడు ఇచ్చాడు మనకి? ఆదాము అవ్వ కాలంలో ఇచ్చాడు. వాళ్ళకి ఎప్పుడు తోట ఉంది, ఏదైనా తోటలో మాత్రమే వాళ్ళు ఉంటారు. ఏదైనా తోటలో ఏముంటాయి? కూరగాయ మొక్కలు, ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ, ఇవన్నీ వాళ్ళు తినేవాళ్ళు. వేటితో స్నేహం చేసేవాళ్ళు? జంతువులతో స్నేహం చేసేవాళ్ళు. ఇప్పుడు నోవాహు కాలానికి వచ్చాక, నోవాహు కుటుంబం బాగా రక్షింపబడ్డాక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మీకు ఇంతకుముందు ఆకుకూరలు ఎట్లా తిన్నారో ఇప్పుడు మాంసమునట్లా మీకు ఇస్తున్నాను, సమస్త జలచరములు మీకు ఆహారమగును. సో ఇప్పుడు వాటి గనక ఆత్మే ఉంటే మరి ఆత్మని ఇంకొక ఆత్మ ఎలా తినగలదు? మరి అప్పుడు దేవుడే చెప్పాలి కదా, లేదు అవి కూడా ఆత్మ కలిగి ఉన్నాయి కాబట్టి మీరు తినకూడదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుని దగ్గరకు